నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను కలిసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. పౌష్టిక ఆహారంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్. నిర్మల్లో ఘనంగా మిలాదున్నబీ ర్యాలీ. టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను హైదరాబాద్లోని గాంధీ భవన్లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని నాయకులను సూచించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు రేఖా నాయక్, విఠల్ రెడ్డి, రాథోడ్ బాపురావు, మాజీ విజయ డైరీ చైర్మన్ భూమారెడ్డి, అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, రాజేందర్, ముడుసు సత్యనారాయణ, మేడారం ప్రదీప్, శ్రీకాంత్ యాదవ్, ఆమెడ శ్రీధర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. పోషణ అభియాన్ కార్యక్రమంలో తల్లి బిడ్డలకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం పట్టణంలోని టీఎన్జీఓ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి ఆమె పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు, బాలింతలకు పోషక విలువలను కలిగిన ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతిరోజు గర్భిణులకు, బాలింతలు, పిల్లలకు పాలు, గుడ్లు, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని అన్నారు. అనంతరం గర్భిణులు, బాలింతలు, అంగన్వాడీ, వైద్య శాఖ సిబ్బందిచే కలెక్టర్ పోషణ అభియాన్ కార్యక్రమం అమలుపై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు వివిధ అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది ప్రదర్శించిన పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను కలెక్టర్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నాగలక్ష్మి, వైద్యులు నయనారెడ్డి, సౌమ్య, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అధికారులు, కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు, బాలికలు, మహిళల్లో లోపపోషణ లేని మంచి ఆరోగ్యాన్ని దాన్ని పటిష్టపరిచేందుకు తోడ్పడతాను. జాతీయ పోషణ మాసం మరియు ప్రీ ప్రైమరీ పిల్లల అభివృద్ధి క్షేత్రాలు తీసుకున్నటువంటి పౌష్టికాహార విషయంలో చక్కగా మాట్లాడుతూ మరి వారు తీసుకున్నటువంటి ఆహార భద్రత విషయంలో తీసుకున్న డిఫరెంట్ సెక్టర్స్ నుంచి అంగన్వాడీ టీచర్స్ ఇక్కడ మనకి ఏమేమి మనం చేయగలుగుతాం అవన్నీ చూపెట్టారు. సో ఆ టీచర్స్కి కూడా చాలా చాలా అభినందనలు, శుభాకాంక్షలు. మహిళా శిశు సంక్షేమం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, కానీ చాలా ట్రికీ సబ్జెక్ట్. మహిళలకి సంక్షేమం మహిళలే కావాలి, మహిళలే చెయ్యాలి, అది కూడా ఒక ట్రికీ సబ్జెక్ట్. ఎందుకు ట్రికీ అంటే ఒక గర్భిణీ స్త్రీ ఇంటిలో మంచిగా ఉన్నారు అంటే ఇంటి వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మీ దగ్గర వాళ్ళు 2 hours 3 hours ఉంటారు, కానీ ఇంటిలో మిగిలిన ఎంటైర్ డే ఉంటారు. మీ దగ్గర వచ్చిన పీరియడ్లో మీరు ఎంత మంచిగా చూడగలుగుతారు, మీరు ఎంత మంచిగా వాళ్ళకి అవగాహన కలపగలుగుతారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అదే లబ్ధిదారికి అవగాహనతో పాటు వాళ్ళ ఫ్యామిలీకి కూడా మీరు ఎంత మంచిగా అవగాహన ఇవ్వగలుగుతారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక దివస్లో 24 hours మీ దగ్గర వాళ్ళు 4-5 hours ఉంటారు. సో ఒక గర్భిణీ స్త్రీకి ఇది ఆలోచన రావాలి. ఏం ఆలోచన? నేను మంచిగా ఉండాలి, నాకు రక్తహీనత ఉండకూడదు, నా పిల్లలు మంచిగా పెరగాలి, ఇదే అని ఆలోచన ఒక మహిళకి కూడా సొంత ఉండాలి.
నిర్మల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో గాంధీ పార్కులో పురపాలక గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపయ్యను ఏర్పాటు చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ గండాధీశ్వర్ అన్నారు. ఈ ఏడాది నెలకొల్పిన గణనాథుని గురువారం నిమజ్జనం సందర్భంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో గణేష్ నిమజ్జనాలను పురస్కరించుకొని శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా శాంతియుత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభాయాత్ర ముగియడంతో గుల్జార్ మసీద్ మేనేజింగ్ కమిటీ స్థానిక కౌన్సిలర్ అధ్యక్షతన జిల్లా పోలీస్ అధికారి జానకి షర్మిలతో పాటు డీఎస్పీ గంగారెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్లను శాల్వా పుష్పగుచ్చంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుల్జార్ మేనేజింగ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శి సయ్యద్ బషీర్ అలీ, మహమ్మద్ వాహిద్, యువకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణ ప్రదర్శన్ నగర్లోని మస్జిద్ ఏ ఇక్బాల్ ఉస్మాని నుంచి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మహమ్మద్ ప్రవక్త బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఇందులో ఇసాక్ అలీ, అజమ్ మనీజీర్, అన్వర్ పాషా, రసూల్, అస్రార్, సాకిర్, షహజాద్, మసూద్ అలీ, ఫహీం తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ ప్రాంత అభివృద్ధికి దివంగత మాజీ డిప్యూటీ స్పీకర్ ఐండ్ల భీమరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని మల్లాపూర్ తాజా మాజీ సర్పంచ్ అడిచర్ల రవి అన్నారు. గురువారం లక్ష్మణచంద మండలం మల్లాపూర్, మునిపల్లి గ్రామాల్లో స్వర్గీయ భీమరెడ్డి 31వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భీమరెడ్డి కుమారులు అయిన ఐండ్ల భూపాలరెడ్డి, మాజీ ఎంపీటీసీ శంకర్, బిట్లింగు నారాయణ, రాంపల్లి రమేష్, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ భీమరెడ్డి గారు 31వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వర్ధంతి జరుపుకోవడం జరుగుతున్నది. చాలా డెవలప్మెంట్ ఉంటుండే మన మండలంకి కానీ, మన జిల్లాకు కానీ, మన విలేజ్కు. ఆయన లేని లోటు ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఏర్పడుతున్నది. కొనసాగిస్తామని కోరుచున్నాం.
మామడ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో వినాయక నిమజ్జన శోభాయాత్ర గురువారం ఘనంగా జరిగింది. యువకులు, పిల్లలు నృత్యాలు చేసుకుంటూ శోభాయాత్ర నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, బకాయి ఉన్న 4 డిఏలు వెంటనే విడుదల చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల డ్యాంగాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాల, కస్బా హైస్కూల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, మంజులాపూర్ హైస్కూళ్ళు, ఇతర పాఠశాలను ఆయన సందర్శించారు. గత ప్రభుత్వ కాలం నుండి పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించిన అనేక ఆర్థిక బిల్లులను నేటికి పెండింగ్లో ఉన్నాయని, తద్వారా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అన్నారు. ఈ నెల 24న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ సమావేశంలో చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఈ ఉపాధ్యాయ సమావేశంలో డిటిఎఫ్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎస్ మహేంద్రాచారి, ప్రధాన కార్యదర్శి చంద్రనాగకాంత్, కార్యదర్శి ఆర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా డ్రాఫ్ట్ ఎలక్టరల్ గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా అభ్యంతరాల గురించి గురువారం లక్ష్మణచంద మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రాధా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని పార్టీల మండలాల అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలపాలని ఎంపీడీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ అమీర్ ఖాన్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్లోని శివాజీ నగర్ కాలనీకి చెందిన శివాజీ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జనం శోభాయాత్రలో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంపాట జోరుగా సాగింది. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుని లడ్డు వేలంపాటలో కోత్వాల్ కృష్ణ అనే భక్తుడు 1,11,011 రూపాయలకు సొంతం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నూతన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ను కలిసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. పౌష్టిక ఆహారంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్. నిర్మల్లో ఘనంగా మిలాదున్ నబీ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.